అవని గారు, అవని గారు, అవని గారు, అవని గారు. ఏమైందమ్మా? ఎందుకింత కంగారుగా ఉన్నావు? ఘోరం జరగబోతుందండి. ఏం జరిగింది? పెద్దావిడ గారు మీ మీద పంతంతో ఏం చేయబోతున్నారో తెలుసా? నేను పూజ గదిలోకి అడుగు పెట్టలేకపోతున్నానన్న విషయం పల్లెటూరి వాళ్ళకి తెలియకూడదు అంటే సైలెంట్గా వెళ్ళి ప్రసాదం తయారు చేసి వచ్చేయాలి. వెంటనే ఈ విషయం మీకు తెలియజేయాలని వచ్చాను. అంతకు తెగించిందా? దానిని తెగించడం అనరు, దిగజారిపోవడం అంటారు. అత్తయ్యను ఆ నిహారిక పూర్తిగా వశపరుచుకుంది. అడ్డమైన పనులు చేయిస్తుంది. నిహారిక చేయిస్తే మాత్రం ఆవిడికి బుద్ధుండొద్దు. నిహారిక కృష్ణలేవైనా శుద్ధ పూసలా ఏంటి? వాళ్ళ మాయలో ఎలా పడిపోతుంది అసలు? ఆవిడికి చాదస్తం మరీ ఎక్కువైపోతోంది. అటువంటి పని చేయడం వలన ఆ ఇంట్లో పెద్ద ప్రమాదం జరగబోతున్నట్టు నాకు పిచ్చి పిచ్చి ఊహలొస్తున్నాయి. అలాంటి తప్పుడు పనికి పూనుకుంటే అమ్మవారి శాపం తగిలి వేదవతి పైకే పోతుంది. అలా జరిగినా మంచిదే అవుతుంది, పీడ విరగడైపోతుంది. అలా అంటావేంటక్క? అటువంటిది జరిగితే పోయేది అత్త కాదు, మనకి మిగిలి ఉన్న అమ్మ. అమ్మ లేదు బొమ్మ లేదవని అలా మాట్లాడకక్క. అటువంటి పనులు చేయడం మంచిది కాదని నేను కూడా చెప్పాను. అయినా ఆవిడ ఎవ్వరి మాట వినడం లేదు. వినదు. పోయే కాలం దగ్గర పడితే అలాంటి పనులకే పూనుకుంటారు. అవని గారు, మీరే ఏదో రకంగా పెద్దావిడను ఆపండి. ఇదివరకైతే నా మాట వినేది, ఇప్పుడు నా మాటలు తనకు చేదైపోయాయి. తను వినదమ్మా. మీ వంతు ప్రయత్నం మీరు చేయడం మీ ధర్మం కదండి. ఆలస్యం చేయకండి, తొందరగా నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మరి కాసేపట్లో పల్లెటూరికి బయలుదేరుతున్నారు. దయచేసి నా మాట కాదనకండి. మీరైనా మీ పంతాలను పక్కన పెట్టండి. నాకైతే నువ్వు వెళ్ళడం ఇష్టం లేదవని.